హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటండి మన దగ్గరికి ఆల్మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిక్స్కి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటారు. వచ్చిన వాళ్ళల్లో 100కి 90% సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. అవునా కదండి? సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళల్లో ఎందుకు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ పీపుల్స్కి ఎందుకు వస్తుంది ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కామన్గా అంటే, సాఫ్ట్వేర్ వాళ్ళల్లో ఆల్మోస్ట్ వాళ్ళు సిట్టింగ్ అవర్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సరైన డైట్ ఉండదు, సరైన ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఆల్మోస్ట్ అన్నీ సరిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు సిస్టమ్ ముందర కూర్చుంటే ఇలా పట్టుకొని కూర్చున్నారంటే నెక్, బ్యాక్, షోల్డర్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతాయి. వాళ్ళు కూర్చోవలసిన పొజిషన్లో కరెక్ట్గా కూర్చొని వర్క్ చేసుకుంటే వర్క్ సాటిస్ఫై, వాళ్ళ మజిల్ కూడా సాటిస్ఫై అవుతుంది. మజిల్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మజిల్ పోస్చర్లో ఉంచుకొని దాన్ని స్ట్రెంత్ చేసుకుంటూ ఉంటేనే తప్ప అవ్వదు. ఆల్మోస్ట్ చాలా మందిని వింటుంటాం, మేడం మేము ఈ బ్యాక్ పెయిన్తో మేము జాబే మానేసాం. జాబ్ ఎందుకు మానేయాలండి? పోస్చర్ కరెక్ట్ చేసుకుంటే సరిపోదా? జాబ్ మానేయాల్సిన అవసరమే ఉండదు కదా. జాబ్ మానేయాల్సినంత అవసరం లేదండి. ప్రతి ఒక్కరు గమనించండి. బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే వెంటనే మీరు ఏదో భయపడిపోయి ఏమో అయిపోయింది కాదు. మీ పోస్చర్ కరెక్ట్గా ఉందా? మీ డైలీ యాక్టివిటీస్లో మీ పొజిషన్స్ ఎలా ఉంది? మీ వర్క్ మూమెంట్స్లలో మీ పొజిషన్ ఎలా ఉంది? మీ బెడ్ టైమింగ్ ఎలా ఉంది? మీ బెడ్ ఒక అది సాఫ్ట్గా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, అది ఏ విధంగా ఉందనేది మీరు చెక్ చేసుకోండి. అంతే కదండి. మీరు నార్మల్గా ఉన్న వెయిట్కి మీ వర్కింగ్ పొజిషన్లో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంక్రీజ్ అయిన వెయిట్ ఏమైనా చేంజెస్ ఉందా? ఆల్మోస్ట్ వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా సిట్టింగ్ పోస్చర్లో మీ గ్లూట్స్ రీజన్లో, మీ యొక్క బ్యాక్ హిప్ బోన్ రీజన్స్లలో ప్రెషర్ పడడం వల్ల కూడా ఆ యొక్క టెయిల్ బోన్ నుంచి అప్పర్ వరకు పెయిన్ అనేది రేడియేటింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా గమనించుకోండి. ఇంకోటి ఏమంటే అండి, నెక్ పొజిషన్ పెట్టుకోండి. నెక్ మెయిన్ రిలాక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ 10-15 minutes మీరు రిలాక్స్ అయ్యేదానికి చూడండి. ఒక 1 hour, 2 hours, 4-5 hours మీరు కంటిన్యూస్ వర్క్ అంటే అట్లీస్ట్ ఒక 10-15 minutes లేచి తిరగచ్చుగా. టీవీ చూసి కంటిన్యూగా బోరింగ్గా కూర్చోలేరు కదా. క్లాసెస్లో టీచర్స్ కూడా బోర్గా కూర్చోలేరు కదా. చెప్పండి, రిలాక్సేషన్ టైం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది కదా. అలాగే మీ రిలాక్సేషన్ టైంలలో మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ, మీ వర్క్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడండి. అది ప్రొలాంగ్ చేస్తే మీకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సివియర్ టు సర్జరీ స్టేజెస్కి వెళ్తుంది. అంత స్టేజెస్కి వెళ్ళకుండా బిఫోర్గానే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రొవైడ్ చేయడానికి మీరు చూసుకోండి. ఇంకోటి ఏమంటే, ఆల్మోస్ట్ బ్యాక్లో రాంగ్ పోస్చర్లో వర్కౌట్స్ చేయడం, రాంగ్ పోస్చర్స్లలో ఆన్లైన్లో, యూట్యూబ్లలో వర్కౌట్స్ చూసి, ఎక్సర్సైజెస్ చూసి అవే మేము చేయగలుగుతాం, ఇంకెందుకు థెరపిస్ట్ దగ్గరికి, ఇంకెందుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గైడ్ తీసుకోవడం అవసరం లేదు, మేము మనీ అంతా వేస్ట్ అవుతుంది, ఇక్కడే ఉంది కదా ఆన్లైన్ వీడియోస్ అన్నీ, ఇవి చేసుకుంటే సరిపోతుంది కదా అని ఎప్పుడైతే అనుకోవద్దని. ఇలా అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఇంకొక ప్రొలాంగ్డ్ స్టేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా లాంగ్ డిలేడ్ చేంజెస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ రాంగ్ పోస్చర్స్లో మీరు చేసే ఒక సరైన గైడెన్స్ లేకుండా, సరైన అవేర్నెస్ లేకుండా మీకు ఎక్సర్సైజెస్ గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అవి మాత్రం అవాయిడ్ చేసేసేయండి. దయచేసి మీరు ఎక్కడున్నా పర్లేదు, మీ ప్లేసెస్కి దగ్గరగా ఉన్న ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు పోస్చర్ నుంచి, పొజిషన్ నుంచి, మీకు మజిల్ స్ట్రెంథనింగ్ నుంచి ప్రతిదీ మీకు గైడ్ చేస్తారు. మీ పెయిన్స్ని కూడా రెడ్యూస్ చేస్తారు. మీ వర్క్ టైంని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. This is my suggestion to all software professions. Just take this as a suggestion and this is a concern for your health. Okay? థ్యాంక్స్ అండి. ఇది వినేదానికి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యి స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయమని నా యొక్క సజెషన్. థ్యాంక్ యూ లాట్. బాయ్.